హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 అయితే చాలా క్లిష్టంగా ఉంది, అందరికీ తెలిసిందే. సో తక్కువ మార్కులు వచ్చిన వారు చాలా డిసప్పాయింట్ అయి ఉంటారు, కానీ అంత కావాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే 2024లో చాలా ఈజీ పేపర్ కాబట్టి 500 మార్క్స్ అయినా కూడా పెద్ద మార్క్స్లా ట్రీట్ చేయలేదు, వాళ్ళకి సీట్ కూడా రాలేదు. సో ఈసారి అలా కాదు, చాలా చేంజ్ వచ్చింది. ఈ చేంజ్ మీకు అర్థం కావడానికే టోటల్ నేషనల్ వైడ్గా అండ్ అదేవిధంగా స్టేట్ వైడ్గా అన్నీ అబ్జర్వ్ చేసి అనేక కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అండ్ అదేవిధంగా స్టూడెంట్స్ ఒపీనియన్ ఎలా మారుతుంది, ర్యాంక్స్ అనేది ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ అండ్ కట్ ఆఫ్ ఎలా తగ్గొచ్చు అనేది కూడా. అండ్ ఇది ఎగ్జాక్ట్గా మీరు నమ్మండి అని కాదు, మీరు రిలాక్స్ కావడానికే ఈ అటెంప్ట్ అని అయితే అర్థం చేసుకోండి. అండ్ మీ మార్క్స్ అయితే కామెంట్ చేయండి, ఎందుకంటే కామెంట్స్లో నాకు ఒక ఐడియా వస్తుంటుంది మీకు ఎంతవరకు మార్క్స్ వచ్చాయి అనేటువంటిది. అందుకోసమే. అండ్ మీకు పర్సనల్గా ఈ కౌన్సిలింగ్ అయ్యేంత వరకు నా మెంటర్షిప్, నేను స్వయంగా మీకు అన్ని డౌట్ క్లారిఫై చేస్తూ కౌన్సిలింగ్లో హెల్ప్ చేయడానికి, అండ్ ప్రతి కాలేజ్ యొక్క మార్క్స్ ఎలా మారుతున్నాయి, రౌండ్ వైజ్ ఎలా మారాయి ప్రీవియస్ ఇయర్ అని అండ్ అలాంటి వెబ్సైట్ కావడానికి కిందున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఇవి రెండు కావాలనుకున్నవారు మాత్రమే. అండ్ మిగతా వారు నార్మల్ డౌట్స్ ఇక్కడే అడగొచ్చు, నేను మ్యాక్సిమం అయితే రిప్లై ఇస్తూ ఉంటాను. అండ్ కౌన్సిలింగ్ అప్డేట్స్ మీకు ఎర్లీగా, చాలా ఈజీగా, చాలా సింపుల్గా అర్థమయ్యే వేలో ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అది మీకేం పెద్ద కాస్ట్ కాదు, చాలా ఈజీగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళి అనాలిసిస్ అయితే చూద్దాం. అండ్ ఇంకొక చిన్న మాట స్టూడెంట్స్ ఏంటంటే, మా కట్ ఆఫ్ ఈ మార్క్స్ వస్తాయా లేదా అని అడుగుతున్నారు. ప్రెడిక్టెడ్ కట్ ఆఫ్ అయితే లిస్ట్ పెట్టాం, తెలంగాణ, ఏపీ రెండు అండ్ ఆల్ ఇండియా కూడా. కొంచెం వెళ్ళి మన వీడియోస్ అయితే చూడండి, మీకు ప్రతి అప్డేట్ అక్కడ క్లియర్. స్టూడెంట్స్ మనకు 2024కు 2025కు ఎంతలా మారాయి ర్యాంక్స్ అనేటువంటిది, ఇది టోటల్ నేషనల్ వైడ్గా చేసినటువంటి అనాలిసిస్. సో దాన్ని మీకు అబ్సల్యూట్గా మీరు అందరూ చూడలేరు కాబట్టి, అంత చూడలేని వారి కోసం ఇక్కడ నేనైతే ఇవ్వడం జరుగుతుంది. సో మీరైతే ఖచ్చితంగా ఇదే ఉంటుందని కాదు, ఈ రేంజ్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది అని గమనించండి, మీకు అర్థం కావడానికి మాత్రమే. 700 ఎబోవ్ 2024లో చాలా టూ మచ్గా 1641 మెంబర్స్ ఉన్నారు. అండ్ ఈసారి అసలు ఉండకపోవచ్చు అని చెప్పి ఒక అంచనా 700 ఎబోవ్. అండ్ 650 ఎబోవ్ 27,377 మంది 2024లో ఉంటే, ఈసారి దాదాపు ఒక 1000 మంది మాత్రమే ఉండే అవకాశాలు ఉన్నట్టయితే మనకు ఈ ఎక్స్పర్ట్ ఒపీనియన్ బట్టి అయితే తెలుస్తుంది. అండ్ అదేవిధంగా 605 ఎబోవ్ 72,000 మంది అప్పుడుంటే 7,900 మంది మాత్రమే ఉండే అవకాశాలు ఉన్నట్టయితే మనకు ఈ అనాలిసిస్ ద్వారా తెలుస్తుంది. అండ్ అదేవిధంగా మీరు చూడొచ్చు ఇక్కడ 550 ఎబోవ్ 1,38,000 మంది 550 ఎబోవ్ ఉన్నారు అప్పుడు. అండ్ ఇప్పుడు మాత్రం 31,600. అంటే దాదాపు మీకు 550 మార్క్స్ అనేటువంటివి చాలా మంచి మార్క్స్ మీరు ఈసారి అర్థం చేసుకుంటే. అండ్ 500 ఎబోవ్ అప్పుడు 2 lakhs పైన వెళ్ళిపోయింది. ఆల్ ఇండియా ర్యాంక్స్ ఇవన్నీ మనం మాట్లాడుకునేది. లోకల్ ర్యాంక్స్ ఇంకా వేరే ఉండొచ్చు, మనకు తెలంగాణ, ఏపీలో ఇంకా చాలా తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి లోకల్ మార్క్స్. అండ్ ఇప్పుడు అది 51,000 ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఎంత చేంజ్ వచ్చింది. 500 మార్క్స్ అంటే మీకు ఇప్పుడు గుడ్ మార్క్స్ అన్నమాట, చాలా మంచి మార్క్స్గా మీరైతే వాటిని తీసుకోవాల్సి ఉంటుంది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే దాదాపు ఉండకపోవచ్చు. 450 ఎబోవ్ అప్పుడు 2,83,000, ఇప్పుడు ఒక 85,000 ఆల్ ఇండియా ర్యాంక్ ఉండే అవకాశం ఉన్నట్లయితే ఈ అనాలిసిస్లు అయితే చెప్తున్నాయి. 400 ఎబోవ్ 3,67,000, ఈసారి 1,25,000 ఆర్ 30,000. సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు డైరెక్ట్ మనకు దేవుడే దిగొచ్చినా చెప్పలేడు. కాకపోతే ఏంటంటే ఈ ఒపీనియన్స్, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ అన్నీ తీసుకుంటే మీకు ఒక అవేర్నెస్, ఒక అవగాహన వస్తుంది. సో నా మార్క్స్కి సీట్ వస్తుందా లేదా అని చెప్పి మీరు అప్లై చేయకుండా అయితే ఉండరు, మీరు అప్లై చేస్తారు. సో మీకు ఎన్ని మార్కులు వచ్చినా 400 ఎబోవ్ వచ్చినా కూడా మీరు అప్లై అయితే చేసుకోండి. ఈసారి చాలా తక్కువ మార్కులకు కూడా సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ వన్స్ రిజల్ట్స్ వస్తేనే అప్పుడు మాత్రమే ఏదైనా అఫీషియల్. మీరు ఎంత పెద్ద వ్యక్తి చెప్పినా కూడా అవన్నీ అప్పటి వరకు ప్రెడిక్షన్సే, కాకపోతే ఇవి రియాలిటీకి చాలా దగ్గరగా కూడా ఉంటాయి. ఏ ప్రెడిక్షన్ అయినా ఎవరు చేసినా కూడా రియాలిటీకి అంతో ఇంతో దగ్గరగానే ఉంటాయి. ఎందుకంటే ఇంత నీట్ కోసం వచ్చి ప్రెడిక్షన్స్ ఊరికే ఎవరు చేయరు నాకు తెలిసి. జస్ట్ ఖచ్చితంగా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే పర్పస్లోనే ఎవరైనా మీకు ఈ అనాలిసిస్లు అయితే చేస్తూ ఉంటారు. సో మీరైతే టెన్షన్ పడకుండా కౌన్సిలింగ్ కోసం అయితే వెయిట్ చేయడం చాలా బెటర్. మార్క్స్ తక్కువ వచ్చాయని మీరైతే ఆందోళన చెందకండి.